నమస్తే, వెల్కమ్ టు తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్. చెన్నూరి వెంకట సుబ్బారావు గారి ద జర్నీ సో ఫార్ కొన్ని జ్ఞాపకాలలో చూస్తూ ఉండగానే మన 9th ఎపిసోడ్లోకి వచ్చేసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెల్కమ్. నమస్కారం అండి సార్. 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. అనుకోకుండా స్టార్ట్ చేసిన ఈ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మరి ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది నాకైతే. సో ఆయనతో మీకు పరిచయం ఉంది కదా సార్? నమస్కారం. ఉందండి, మీరు అడిగారు కాబట్టి ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారితో నా పరిచయం ఎలా జరిగింది, ఎంతవరకు జరిగింది అని మాట్లాడుకుందాం. తప్పకుండా సార్. నాకైతే యాంగ్జైటీగా ఉంది తెలుసుకోవాలి, ప్లీజ్. ది జర్నీ సో ఫార్ కొన్ని జ్ఞాపకాలు చూస్తున్న అందరికీ మరొకసారి నమస్కారం. నా జర్నీలో అనేక మంది పెద్దవాళ్ళని కలిసానని చెప్తూనే ఉన్నాం కదా. పివి నరసింహారావు గారు అన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాం, చంద్రబాబు నాయుడు గారు అయింది కదా. అలాగే చిరంజీవి గారి గురించి చెప్పుకున్నాం, అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకుందాం. నేను ఉదయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. ఉదయంకి శివరంజని అనే న్యూస్ పేపర్. ఏ సంవత్సరంలో సార్? నేను 90లో చేరానండి. ఆల్మోస్ట్ 89 డిసెంబర్లో చేరినట్టు లెక్క. 91లో అన్నమాట. ఆ టైంలో మేము ఏదో ఒక కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. శివరంజని ఫిల్మ్ వీక్లీకి బాలరెడ్డి, బాలరెడ్డి అని ఆయన ఎడిటరు. బాలరెడ్డి గారు నాకు ఉన్న సాంగత్యం, సన్నిహితం, స్నేహం ఈనాడులో కూడా ఉన్నది. ఈనాడులో నేను సితారా మేనేజర్గా ఉన్నప్పుడే ఆయన జర్నలిస్ట్గా, సినిమా రిపోర్టర్గా చేరారు, సితారా రిపోర్టర్గా. ఆ తర్వాత ఆయన శివరంజన్లోకి వచ్చారు. అనుకోకుండా నేను కూడా ఉదయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ రావటం జరిగింది. అనేక కొత్త ప్లాన్స్ వేస్తుంటామట. ఆ టైంలోనే మేము వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, అయితే ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ, వీళ్ళు స్పాన్సర్గా ఇయర్ ఎండ్ వచ్చేప్పటికీ ఈ సినిమా తారాలతో క్యాలెండర్స్ చేసేవాళ్ళం. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పెద్ద హీరోలు, అప్పట్లో ఆ క్యాలెండర్ల కోసం ఎంతో ఎగబడేవాళ్ళు. ఆ బాలరెడ్డి గారు ఆయన ఏం చేశారంటే 92 జనవరి క్యాలెండర్ కోసం 91 డిసెంబర్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు సామ్రాట్ అశోక్ అనే సినిమా తీస్తున్నారు. ఆయన సామ్రాట్ అశోక్ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన మామూలుగా ఆయన ఇంటర్వ్యూ లాగా తీసుకుని సామ్రాట్ అశోక్ విశేషాలు తీసుకుని, సార్ ఇలా క్యాలెండర్ వేస్తున్నాము, మీరు మంచి స్టిల్ ఇస్తే క్యాలెండర్లో ఒక పేజీలో పెడతాము అంటే, ఆయన లేదు నేను అందరితో కలవను, నా ఒక్కడిదే వేయండి అన్నమాట. సో ఆయన మా బాలరెడ్డి నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, ఎన్టీ రామారావు గారు మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను కొంచెం కాన్ఫిడెంట్గా లేదు నేను కూడా వస్తాను, ఒకసారి మన ఇద్దరం కలిసి చెప్దాంలే అని చెప్పి ఒక అపాయింట్మెంట్ తీసుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళా. అది డిసెంబర్ 91 అనమాట. వెళ్ళి మా బాలరెడ్డి గారు నన్ను పరిచయం చేశారు. ఈయన మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండి, సివి సుబ్బారావు గారు. నమస్కారం, కూర్చోమన్నారన్నమాట. ఆయన కుర్చీలో, పెద్ద కుర్చీలో కూర్చొని టవల్ భుజం మీద వేసుకొని కూర్చుని ఉన్నారన్నమాట. ఇంత గంభీరమైన వర్చస్సు అంటే అసలు చూస్తానికి భయం వేస్తుంది. అలా చూస్తారు. 6 అడుగుల ఆజానుబాహుడు ఆయన. చూసి చెప్పండి అంటే, లేదు కొంచెం నా పరిచయం చేసుకుని, ఉదయం ఇలా చేస్తుంది, శివరంజని ఇలా చేస్తుంది, ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్యాలెండర్లో కూడా 12 పేజీలు ఉంటాయండి. ఓ పేజీలో చిరంజీవి, మన బాలకృష్ణ బాబు కూడా ఉంటాడండి. మొదటి పేజీ, జనవరి పేజీ మీదే ఉంటుందండి అని అన్నా నేను. ఆయన రివాల్వింగ్ చైర్ అనమాట, అది పెద్ద చైరే కానీ బట్ రివాల్వింగ్ ఇలా తిప్పేశారు. మీ పై ఆఫీసర్ని తీసుకొస్తే మేము ఒప్పుకుంటాం అనుకున్నారా? వేస్తే మా ఒక్కరిది వేయండి, లేకపోతే మాది అవసరం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అసలు మా ఇద్దరికి మాట రాలేదు. మాటల్లో గంభీరత, ఆ క్లారిటీ. ఇంకా ఏం చేస్తాం, అంతవరకు వెళ్ళాం. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అప్పటికే పెద్ద లీడర్. సరే సార్ వేస్తామని చెప్పి వచ్చి మళ్ళీ మా స్పాన్సర్లను అడిగి అందరు సినిమా తారాలతో ఒక 12 క్యాలెండర్ వేసి, ఒక్క సామ్రాట్ అశోకాకి విడిగా ఒక క్యాలెండర్ వేసాం. ఓహో, అయితే ఆ ఇయర్ 2 క్యాలెండర్లు రిలీజ్ చేయాలి. ఒక క్యాలెండర్ 12 నెలలు, 12
హీరో హీరోయిన్ ఉంటారు, ఆల్రెడీ మాట ఇచ్చేసిన వాళ్ళు అందరివి ఉంటారు. ఈయన ఒక్కరికి ఒకటి విడిగా వేసాం శివరంజని క్యాలెండర్. అంటే డిఫరెంట్ స్టిల్స్ లేదు, 12 కాదు, ఒకటే ఒకటే స్టిల్. దాంట్లోనే ఆయన రకరకాల పోజులు ఇచ్చారు. ఓకే పోజులు ఇచ్చి వేసామాట. అది తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి చూపించామాట. అది కొంచెం ప్రసన్నం అయ్యారు అప్పటికే. తర్వాత మళ్ళీ 92 చివరిలో కూడా మళ్ళీ ఒకసారి, ఈసారి వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ ఆఫీసర్ని కూడా తీసుకుని వెళ్ళాం. అయ్యా మళ్ళీ ఈసారి కూడా చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇంకొక క్యాలెండర్. ఇంతకీ ఆయన ఒక్కళ్ళదే బాగా రెస్పాన్స్ వచ్చిందా, లేదంటే మిగతా వాళ్ళందరిది 2 క్యాలెండర్స్ రెస్పాన్స్ వచ్చాయి? క్యాలెండర్ రెస్పాన్స్ వచ్చాయి. మాకు కొంచెం అదనపు శ్రమ, అదనపు ఖర్చు కూడా అయింది. పూర్తిగా నాకు ఏదో స్పాన్సర్షిప్ వచ్చింది, అది ఇంకేదైనా ₹1-2 మిగులుతా అనుకున్న మిగలలేదు అంతే. పైగా అప్పట్లో ఉచితంగా ఇచ్చేవాళ్ళు అనుకుంటాను కదా పేపర్స్. క్యాలెండర్ ఉచితంగా కాదు, క్యాలెండర్ కూడా ప్రైస్ పెట్టేవాళ్ళం. అయినా సరే చాలా సబ్సిడైజ్డ్ ప్రైస్. అంటే పేపర్ తో పాటు కొంతమంది ఇచ్చేవాళ్ళు కదా, అలా పేపర్ తో పాటు ఇస్తారు. ఆ తర్వాత ఆ సాంప్రదాయం ప్రారంభమైంది. 12 ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రోజు కూడా ఇయర్ ఎండ్లో క్యాలెండర్ ఇస్తారు. అది ఏంటంటే పంచాంగ క్యాలెండర్. అప్పుడు ఇది పెద్ద క్యాలెండర్ అన్నమాట, ఇళ్లలో పెట్టుకునేది అన్నమాట అది. ఆ తర్వాత 93లో తానా వాళ్ళు వచ్చారు. ఇంత క్రితం మనం ఆటా తానాల గురించి చెప్పుకున్నాం కదా. 93లో తానా కాన్ఫరెన్స్కి నేను మాగుంట సుబ్రహ్మరెడ్డి గారితో పాటు వెళ్ళాను. అప్పుడు వాళ్ళు వచ్చి ఎన్టీ రామారావు గారిని కూడా ఇన్వైట్ చేశారు. మేము అందరం ఒకే ఫ్లైట్లో వెళ్ళాం, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో. నాకు ఎకానమీ టికెట్, నేను వెనకాల కూర్చున్నాను. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, మాగుంట పార్వతమ్మ గారు, సుబ్రహ్మరెడ్డి గారి భార్య, వాళ్ళు ముగ్గురు ముందు కూర్చున్నారు. ఒకసేపు పార్వతమ్మ గారు ఎకానమీలోకి నడుచుకుంటూ వచ్చి, సుబ్బారావు గారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చోండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు, నిద్రపోవట్లేదు, నాకు నిద్ర వస్తుంది అని నా సీట్లో ఆవిడ కూర్చున్నారు. సో నేను ముందుకు వెళ్ళి ఎయిర్ ఇండియా ఫస్ట్ బిజినెస్ క్లాస్లో కూర్చుని వాళ్ళ పక్కన కూర్చున్నాను. ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎంత పెద్దవాళ్ళంటే నేను ఒక మాట నోరు జారటానికి కూడా నాకు భయం వేసేంత అనమాట. అది జాగ్రత్తగా నేను కూడా నిద్రపోకుండా వారితో వింటున్నాను. ఆ విధంగా కొంచెం పరిచయం పెరిగింది, మాట కలిసింది. తర్వాత ఏమో అమెరికాలో కూడా తానా కాన్ఫరెన్స్ అప్పుడు కూడా ఎవరో ఇద్దరు ఆయన అభిమానులు రావటం, నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. అదే కాన్ఫరెన్స్కి పర్వతనేని ఉపేంద్ర గారు, అప్పుడు టీడీపీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, ఆయన వచ్చారు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు. ఆ తానా కాన్ఫరెన్స్ అయిపోయింది, వచ్చేసాం. 94 వచ్చేప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. 1994 మేలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా, మళ్ళీ 3వసారి చీఫ్ మినిస్టర్గా కూర్చున్నారు. అప్పటికి 2-3 ఏళ్ళ నుంచి వరుసగా కలుస్తడం వల్ల పరిచయం అయితే బాగానే ఉంది. మాట్లాడేవాళ్ళ ఎలా ఉన్నారు, ఆయన అందరినీ గౌరవిస్తారు. ఎలా ఉన్నారు మీరు అనే పదవి ఉంటుంది ఆయన దగ్గర, నువ్వు అనే మాట ఉండదు. ఎంత ర్యాపో వచ్చినా ఎంత మీరు అందరు చిన్నవాళ్ళైనా సరే మీరు అంటారు. మేము అంటే నేను అన్నాను. ఆయన గొప్ప సంస్కారం, రాయల్ వీ అన్నమాట. అంటే అది రాయల్ అన్నమాట, రాయల్ లాంగ్వేజ్ అది. మేము వస్తాం అంటారనమాట. నేను వస్తాను అనరు, మేము వస్తాం, మాకు కుదరదు అంటారనమాట. అంటే నాకు కుదరదు అనరు. అంత స్పష్టంగా, గంభీరంగా, పూర్తి క్లారిటీతో, పూర్తి తెలుగులో మాట్లాడతారు. అయితే పరిచయం అయితే అలా పెరుగుతూ వచ్చింది. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక కూడా మళ్ళీ మేము ఆయనకి ఇష్టమైన సబ్జెక్టు ఈ క్యాలెండర్లో అవి మళ్ళీ శివరంజని మళ్ళీ ప్రత్యేక క్యాలెండర్ ఒకటి మళ్ళీ వేసి, మళ్ళీ క్యాలెండర్ తీసుకెళ్ళి మళ్ళీ వేసి మా స్టాఫ్ మొత్తం తీసుకెళ్ళి, అప్పుడు నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు మా దాంట్లోనే, ప్యూర్ బాలరెడ్డి గారితో పాటు నడింపల్లి సీతారామరాజు గారు, ఇంకా మా సర్క్యులేషన్ నుంచి రామదాస్ గారు, సాయి కుమార్ రెడ్డి గారు, తర్వాత లక్ష్మీపతి గారు, ప్రొడక్షన్ నుంచి మేమందరం వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలుస్తూ వచ్చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్మోస్ట్, ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు మా చైర్మన్తో కూడా మంచి పరిచయం, వాళ్ళిద్దరికి మంచి స్నేహ సంబంధం ఉంది చీఫ్ మినిస్టర్ గారు. ఆ విధంగా అన్నమాట. ఈవెన్ బయట ఫంక్షన్లు కూడా లక్ష్మీపార్తి గారిని పిలిస్తే చీఫ్ గెస్ట్గా వచ్చేది. దానికి మేమే ఉదయం తరఫున నేను కూడా ఉండేవాడిని. అలా ఒక 2 ఫంక్షన్లు జరిగాయి. సో ఆవిడతో కూడా మాట్లాడే కొంచెం చనువు అది వచ్చిందన్నమాట. అప్పుడే మేము శివరంజని ఫిల్మ్ అవార్డ్స్ చేసాం.
శివరంజని ఫిల్మ్ అవార్డ్స్ కూడా మళ్ళీ దీనికి ఐటీసీ వాళ్ళే స్పాన్సర్ చేశారు. దానికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా వచ్చారు. టోటల్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నేనే ఆర్గనైజ్ చేసేదానికి. ఈవెన్ మా సంస్థ చైర్మన్ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు కూడా అలా వచ్చారు. చీఫ్ మినిస్టర్తో పాటు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు, మొమెంటోస్ కొందరు ఇచ్చాము, వెళ్ళిపోయాం. అప్పుడు దానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చారు. సో మంచి పరిచయం పెరిగింది. ఓకే. ఆ టైంలోనే అంటే ఇది 94 మేము ఈ శివరంజని ఫిల్మ్ అవార్డ్స్ చేయటము, దానికి కూడా ముఖ్యమంత్రి గారు రావటం టైంలో మేము తానాలో 1993 జూలైలో తానాలో ఉన్నప్పుడు అక్కడ రవిప్రసాద్ గోగినేని అని ఒక అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ రవిప్రసాద్ గోగినేని ఆయన ఫోన్ చేశారు నాకు. సుబ్రావు గారు మంచి ప్రాజెక్ట్ ఉంది, అన్నగారికి బాగా నచ్చుతుంది, మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే కన్విన్స్ చేసే బాధ్యత నాది. సో రవిప్రసాద్ గోగినేని ట్రాన్స్టెక్ ఇంక్ ఆయన కంపెనీ పేరు, ట్రాన్స్టెక్ ఇంక్ అని ఇప్పుడు కూలిపోయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 36th ఫ్లోర్లో ఉండేది ఆయన ఆఫీస్. నేను వెళ్ళాను కూడా ఒకసారి. సో ఆయన వచ్చారు. సో చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను తెల్లవారుజామున 5ంటికి. ఎప్పుడు అమ్మో, తెల్లవారుజామున 5ంటికి? సీఎం గారు అపాయింట్మెంట్లు ఎప్పుడు కూడా తెల్లవారు 4:30 నుంచి 7 లోపల ఉంటాయి. 7ంటికి ఆఫీసర్లు వస్తారు, 7 to 8. ఆయన 4 లోపల పూజ చేసుకోవటం, యోగా చేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేయటం కూడా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తారు, అప్పటికి చేసి వస్తారు. చాలాసార్లు నేను ఆయన డిసిప్లిన్ చాలా ఎక్కువ కదా, చాలాసార్లు నేను అంటే అట్లీస్ట్ 5-6 సార్లు అయినా నేను తెల్లవారు 4:30, 5ంటికి కలిసి ఉంటాను ఆయన. సో ఈ రవిప్రసాద్ గోగినేని దగ్గర తీసుకెళ్ళి అన్నగారు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడదామనుంది హైదరాబాద్లో, లేదు. అప్పుడు ఎస్ఎల్ వరల్డ్ అని బాంబేలో ఉండేది, ఎంజీ వరల్డ్ అని చెన్నైలో ఉండేది. అంటే వాటర్ వరల్డ్ లాగా ఎస్ఎల్ వరల్డ్ అన్ని రకరకాల థీమ్ పార్క్. ఒక థీమ్ పార్క్ పెట్టండి బాగుంది అన్నారు ఆయన. అయితే ఈ ప్రభుత్వ సహకారంతో పెడదాము అని అతను ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే, ఇప్పుడు ఇందిరా పార్కు ఆ ఏరియాలో 120 acres ఉంది. అది మొత్తం ఏరియాలో ఒక 25 acres మాత్రమే కొంచెం కల్టివేట్ చేసి ఇందిరా పార్క్ పెట్టారు. ఇంకా బోర్డు అంతా ఖాళీ స్థలం ఉంది. అందులో ప్రభుత్వం తరఫున మాకు 20 ఎకరాలు ఇవ్వండి, ఇది పెడతాం. ప్రభుత్వం పార్ట్నర్షిప్తో మీరు ఏపీ ఐడిసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఇస్తే అన్నగారికి నచ్చింది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అవుతుంది. వెంటనే పిలిచారు. ఎవరు వచ్చారు? సెక్రటరీ గారు వచ్చారా అని అనమాట. అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు తర్వాత ఆయన లోక్సత్తా పార్టీ కూడా పెట్టాను. జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఇంకా రాలేదండి, వస్తున్నారు అని చెప్పాను. ఇప్పుడు ఇంకా 6 అవుతుంది అనమాట. మీరు కూర్చోండి బ్రదర్, సెక్రటరీ గారు వస్తారు, వస్తే వారితో మాట్లాడి ఫైనలైజ్ చేసేద్దాం అన్నమాట. అప్పటికప్పుడు స్పాట్. మేము అన్నగారితో ఏం మాట్లాడాలో తెలీదు. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఆయనతో 5 నిమిషాలు మాట్లాడగలం, 10 నిమిషాలు మాట్లాడగలం, మా సబ్జెక్టు ఇంకో 10 నిమిషాలు మాట్లాడగలం, అయిపోయింది. తర్వాత ఏం మాట్లాడతాం మేము? ఏదో రకరకాలు చెప్పుకొస్తున్నాడు. సో మా రవిప్రసాద్ గోగినేని అయితే ఇంకా రకరకాల కబుర్లు, అన్నగారు అక్కడ వాళ్ళ పరిచయం ఉన్నారు, వీళ్ళు పరిచయం ఉన్నారు అని. ఆయన సడన్గా, బ్రదర్ మేము ప్రెసిడెంట్ని కలవాలి, ప్రెసిడెంట్ క్లింటన్ గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకుంటారా అన్నాడు సీఎం గారు. అంటే కొంచెం కంగారు పడి ప్రయత్నం చేస్తాం సార్ అన్నాడు. ఈ లోపల జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. వచ్చి ఈయన వెంటనే చెప్పారు, బ్రదర్ మీ ప్రపోజల్ చెప్పండి సెక్రటరీ గారికి అన్నారు. సో మళ్ళీ ఒకసారి రవిప్రసాద్ మొత్తం ప్రపోజల్ అంతా చెప్పాడు. ఆయన వెంటనే, సార్ ఇది ఇవ్వలేము సార్, సెక్రటేరియట్ ఎదురుకుండా ట్యాంక్ బండ్, ఆ ట్యాంక్ బండ్ చుట్టూరు అదంతా కూడా చాలా సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు, దాన్ని ఇస్తే ప్రతిపక్షాలు ఊరుకోరు, కాంగ్రెస్ వాళ్ళు,
మీడియా ఊరుకోదు, గొడవ అవుతుంది, దానివల్ల మనం చిక్కులో పడతాం, వద్దు సార్ అనేసాడు. అయినా రామారావు గారు అవన్నీ ఆలోచిద్దాం, మనం డిస్కస్ చేద్దాం, ప్రపోజల్ తీసుకొని ప్రపోజల్ ఫాలో అప్ చేయండి, ఫైల్ పుటప్ చేయండి, అది వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు డెసిషన్ తీసుకుందాం, ఇప్పుడే ఎందుకు తొందరపడి డెసిషన్ తీసుకోవటం అన్నారన్నమాట. ముందే నో అని చెప్పకుండా. అలాగైనా అయిపోయింది, వచ్చేసాం. బయటికి వచ్చేప్పటికి ఇంతమంది 45 నిమిషాలు 50 నిమిషాలు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా స్టన్నయ్యారు అనమాట. ఆ విధంగా జరిగింది. అసలు ఎన్టీ రామారావు గారికి ఎంత గుర్తుంటాయంటే, ఈయన రవిప్రసాద్ గోగినేని ఆ రోజు తానాలో ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి నుంచి పెసరట్టు ఉప్మా తీసుకొచ్చాడు. ఓకే, వారికి ఎన్టీ రామారావు గారు భోజన ప్రియులు కదా, ఈయన తీసుకొచ్చాడు. అన్నగారు మీకు గుర్తున్నారా సార్, నేను వచ్చి మిమ్మల్ని కలిశాను. గుర్తున్నారు బ్రదర్, మీరు పెసరట్టు తెచ్చారు అని చెప్పాడు ఆయన. అంత జ్ఞాపక శక్తి, అంతే పెద్ద లీడర్ అంటే అలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. అంతమందిని తానాలు అంతమందిని కలిసినా కూడా ఇతని మనిషిని మోహన్ చూడగానే గుర్తుపట్టి ఎంత మెమొరీ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చిన తర్వాత అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి 2 సార్లు కలిసామన్నమాట. ఎందుకంటే ఆయన సీఎం గారు అపాయింట్మెంట్ అడిగారు కదా, అప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్, అదే ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ అడిగారు. బిల్ క్లింటన్ అపాయింట్మెంట్ ట్రై చేస్తానన్నారు. వచ్చేప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఈ అపాయింట్మెంట్ ఎందుకు అంటే, ఆ తర్వాత అంటే 95 మే 28కి ఐ థింక్ ఆయనకి 70 ఏళ్ళు వస్తాయి అనుకుంటాను. మే 28 మహానాడు చేస్తారు. ఆ మహానాడు ఇక్కడ చేయకుండా అమెరికాలో చేద్దాం అని ఈయన ఒక బంగారు కిరీటం తయారు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి ఆ పురాణాల వేషాలు వేయటం వల్ల, పౌరాణిక వేషాలు వేయటం వల్ల, రావణ బ్రహ్మ వేషం వేసినా లేదా దుర్యోధన వేషం వేసినా, శ్రీకృష్ణుడు వేషం వేసినా సరే రకరకాల కిరీటాలు ఉంటాయి. సో ఆయనకి ఆ కిరీటాల మీద చాలా క్లారిటీతో కూడిన అవగాహన ఉందన్నమాట. అప్పుడు మాకు తీసుకెళ్ళి చూపించారు. తర్వాత ఇంకో రోజు వెళ్ళినప్పుడు లక్ష్మీపార్వతి గారు, అప్పుడు సీఎం గారు లేరు, లోపలికి తీసుకెళ్ళి మలయాళం నుంచి కాదు, యాక్చువల్లీ కేరళ నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ చేత బొమ్మ గీయించారు. ఒక కిరీటం కొత్త రకంగా తీయించి దాన్ని బంగారం తాపడం చేయటం, తర్వాత పెట్టడం. ఇది తీసుకొచ్చి అమెరికా ప్రెసిడెంట్ చేత ఆయన తగిలించుకోవాలి, ఆయన ప్రెసిడెంట్ గారు తగిలించాలి, అది ఆయన కోరిక. ఈ తర్వాత మా ఉదయంలో పెద్ద స్టోరీ లాగా వేసాం కూడా మేము ఆ రోజుల్లో. నిజంగా అసలు తారక రామారావు గారికి అంత కళ ఉందా? చేద్దాం అయిపోయింది. తర్వాత అది జరగలేదు. కారణం ఏంటంటే అడ్వైజ్ చేశారు మిగతా వాళ్ళు, అది తప్పు, ఇది ఇంత బంగారం కిరీటం తీసుకెళ్తాం, అదంతా ఆర్బీఐ క్లియరెన్స్ అవన్నీ కావాలి. సో చీఫ్ మినిస్టర్ తీసుకెళ్తున్నాడంటే ఆర్బీఐ క్లియరెన్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కావాలి, అవన్నీ చెప్పారు సెక్రటరీస్ వాళ్ళు చెప్పారన్నమాట. సో మా రవిప్రసాద్ గోగినేని అక్కడి నుంచి ఫోన్ చేశారు ఒకరోజు. ఆ తర్వాత ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారితో బ్రేక్ఫాస్ట్ అపాయింట్మెంట్ కుదిరింది. 2-3 కాంగ్రెస్ మెన్ పట్టుకుని ఎటు ప్రయత్నం చేస్తే దొరికింది మాకు అని చెప్పారన్నమాట. అది వెంటనే నేను లక్ష్మీపార్వతి గారికి చెప్పాను. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, ఫోన్ చేసి మేడం గారు కల్పించారు. ఫోన్ చేస్తే చేశారు. చాలా సంతోషమైన మాట చెప్పారండి. అంతే, ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి ఇచ్చారన్నమాట. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడాను నేను, నా అదృష్టనాల్లో అదొకటి. ఫోన్లో మాట్లాడి, ఏం బ్రదర్ ఏమవుతుంది సార్, దొరికింది సార్, బ్రేక్ఫాస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ ఇద్దరికి మాత్రమే అలౌ చేశారు సార్, మిగతా అందరినీ కాదు, ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అపాయింట్మెంట్ దొరికింది, మీరు మీతో పాటు మేడం గారు అని అన్నాను. అంటే ఆవిడనే తీసుకెళ్ళి దృష్టిలో ఎవరున్నారో తెలియదు, మంచిది, దానికి సంబంధించిన మిగతా మన కార్యక్రమం మొదలు కదా అన్నమాట. అంటే అసలు ఏంటంటే మొదట ఆయన మే 28 మహానాడు అంటే 1995 మహానాడులో ఇది ప్రెసిడెంట్ చేత తగిలించుకుందాం అనుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు ప్రెసిడెంట్, పరిచయం ఉంది ఆయన, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేశారు కదా. ఆయన అడిగారు, సో మీరు మహానాడుకు రావాలి, నా పుట్టినరోజు
మీ సమక్షంలో జరగాలి అని అడిగారు. ఆయన వస్తా అన్నారు. కానీ తర్వాత రాష్ట్రపతి భవన్లో అక్కడ మళ్ళీ ఆయన కూడా ఆఫీసర్లు ఉంటారు కదా, రాష్ట్రపతి గారు మీరు ప్రభుత్వ ఫంక్షన్లకు వెళ్ళొచ్చు కానీ ఇది పార్టీ ఫంక్షన్, తెలుగుదేశం పార్టీ ఫంక్షన్ మహానాడు అంటే ఓకే మీరు వెళ్ళకూడదు అని చెప్పారన్నమాట. అప్పుడు వెళ్ళకూడదు అనగా కనీసం ఆయన పుట్టినరోజు ఫంక్షన్కి అయినా వెళ్ళొచ్చు. పుట్టినరోజు అది ఒకటే చక్కన మహానాడు పుట్టినరోజు జరుగుతుంది. అంటే మహానాడు కాకుండా పర్సనల్ ఫంక్షన్ అయినా వెళ్ళేవాళ్ళేమో మేబీ. అందుకని ఆయన అంటే ప్రెసిడెంట్స్ ఆఫీస్ నుంచి రాష్ట్రపతి భవన్ నుంచి రిగ్రెట్ లెటర్ వచ్చింది. రాష్ట్రపతి గారికి వేరియస్ ఇతర ప్రోగ్రాం వల్ల మీ ప్రోగ్రాం రాలేకపోతున్నాం, చింతిస్తున్నాము సంథింగ్ లైక్ దట్. అప్పుడు ఈయనకి ఈ ప్రెసిడెంట్ చేత పెట్టించుకున్నాను, ఈ ప్రెసిడెంట్ కాకపోతే అమెరికా ప్రెసిడెంట్ చేత పెట్టించుకుంటాను నేను. ఓహో, ఒక సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చింది. అంటే ఇవన్నీ తర్వాత తెలిసాయి మాకు, అసలు ఏంటి అంత కోరిక ఎందుకు కలిగింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇది అనమాట జరిగింది. కానీ అందుకే బ్రేక్ఫాస్ట్ అన్నా కనీసం అయిందా? బ్రేక్ఫాస్ట్ చేస్తారా బిల్ క్లింటన్తో? లేదు, అసలు వెళ్ళలేదు. చేస్తే తెలుగుదేశం పార్టీలోనే చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి, ఈయన లీడర్షిప్ మీద కొంచెం గొడవలు జరగటం మొదలయ్యాయి. తర్వాత అందుకే వెళ్ళలేదు. అయితే ఆయన కోరిక యూకే వెళ్ళిపోయారు. యూకే తెలుగు అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడుకుని లండన్ వెళ్ళిపోయారు. లండన్ వెళ్ళిపోయి అంతవరకు ఇక్కడ పంచా లాల్చీతో ఆయన సడన్గా అక్కడికి వెళ్ళగానే ప్యాంటు కోటు బూటు వేసారనమాట, బెల్ట్ హ్యాట్ వేసుకున్నారు. అప్పట్లో సడన్గా లండన్ నుంచి ఫొటోస్ అన్నమాట. లండన్ తెలుగు వారితో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కోటు గీటు మొత్తం హ్యాట్తో అంత ఫోటో వచ్చిందన్నమాట. ఆ విధంగా జరిగింది. అది జరగలేదు ఎందుకంటే అంతే అందరూ వద్దన్నారు అనమాట, ఆయనతోనే వద్దన్నారు, విరమించుకున్నారు అనమాట. ఇంత ప్రస్థానం జరిగింది ఎన్టీ రామారావు గారితో. మొత్తానికి ఆ పరిచయం ఎన్నోసార్లు మళ్ళీ మీటింగ్స్ జరగడము, అంటే ఆ పని అయినా లేకపోయినా మీ ఇద్దరి మధ్య మాత్రం ఒక సాన్నిహిత బంధం అనేది ఏర్పడింది. చీఫ్ మినిస్టర్గా కలవటం, మా ఫంక్షన్కి రావటం, మా తెలుగు టైమ్స్ కాపీలు తీసుకెళ్ళి ఆయన చూపించడం, శివరంజని కాపీలు, ఐఎమ్ సారీ తెలుగు టైమ్స్ ఇప్పటిది పత్రిక, అప్పటి పత్రిక కాదు, చూపించడం అన్నీ జరిగాయన్నమాట. ఓకే, ఇది ఒక గొప్ప. చివరిసారిగా ఎప్పుడు కలిశారు? చివరిసారి ఆయన చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలవటం తప్ప ఆ తర్వాత చాలా రోజులు కలవలేదు. ఆయన లండన్ నుంచి వచ్చాకైతే నేను కలవలేదు మళ్ళీ. అంటే 95 మే తర్వాత కలవలేదు మళ్ళీ. ఆయన 96లో అనుకుంటా చనిపోయారు, జనవరిలో చనిపోయారు. నిజంగా చాలా మందికి నందమూరి తారక రామారావు గారిని దూరం నుంచి అయినా చూడాలి, లేదంటే దగ్గర నుంచి ఆయనతో ఒక షేక్ హ్యాండ్, ఒక ఫోటో అని కలలు కనేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అంటే ఆ ఏజ్, పర్టికులర్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీరు ఇంత సాన్నిహిత్యంగా ఆయనతో కలవడం, మాట్లాడడం, ఎన్నో మీటింగ్స్లో మళ్ళీ కలుస్తూ ఉండడం, అండ్ దీని ద్వారా మీతో ఆయనకున్న సాన్నిహిత్యం ఏంటి అనేది మేము తెలుసుకోవడం సో హ్యాపీ అండి. నిజంగా మీరు కలిస్తే మేము కలిసినట్టు అనే ఫీల్ అవుతున్నాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి కంటెంట్ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే.